వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తొడలు కొడుతున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తిరిగి వెళ్లడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలైతే చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. పెద్దారెడ్డికి ఎవరు మద్దతు ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒక్కవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు తాడిపత్రిలో చర్చనీయాంశంగా మారింది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడంలో తాము వెనక్కి తగ్గమనే సంకేతాల్ని ఇస్తున్న జేసీపై విశ్లేషకులు తాజాగా మండిపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్న టీడీపీ పెద్దలు మాత్రం పెదవి విప్పడం లేదు. పార్టీలో సభ్యుడైన వ్యక్తిని కంట్రోల్ చేయాల్సిన వారు మిన్నకుండి పోతుండటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పదే పదే రెచ్చిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తాజాగా పార్టీ కార్యకర్తల సమావేశంలో పెద్దారెడ్డిపై మరోసారి తొడగొట్టడం తాడిపత్రిలో ఇప్పుడు కలకలం రేపుతుంది. దాంతోపాటు తీవ్ర ఉత్కంఠతో కూడిన టెన్షన్ కూడా కలుగుతోంది అక్కడ. మరి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడతాడా, జేసీ ప్రభాకర్ రెడ్డి తన సవాల్ని నిలుపుకుంటాడా అనేది మనం చూడాలి.